హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్, ఈ వీడియోలో మనం బోట్ వాళ్ళు రీసెంట్గా లాంచ్ చేసినటువంటి బోట్ వేవ్ నియో స్మార్ట్ వాచ్ యొక్క అన్బాక్సింగ్ అయితే చూడబోతున్నాం. ఈ స్మార్ట్ వాచ్ అనేది బడ్జెట్లో బోట్ కంపెనీ వాళ్ళు రీసెంట్గా అయితే లాంచ్ చేయడం జరిగింది. దీన్ని నేను ఫస్ట్ సేల్లో అయితే ఫ్లిప్కార్ట్లో నుంచి పర్చేస్ చేయడం జరిగింది. ఇది 1799కి అయితే నాకు ఫస్ట్ సేల్లో రావడం జరిగింది. ఇప్పుడైతే ప్రైజెస్ అనేవి ఇంక్రీజ్ అయ్యాయి. అయితే ఇది బడ్జెట్లో ఒక మంచి స్మార్ట్ వాచ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. లుక్స్ పరంగా సూపర్గా అయితే ఉంటుంది. ఈ స్మార్ట్ వాచ్ని మనం ఈ వీడియోలో అన్బాక్స్ చేసి దీని ఫుల్ రివ్యూ అయితే ఈ వీడియోలో మనం చూడబోతున్నాం. ఫస్ట్ వాచ్ యొక్క బాక్స్ అయితే మనం చూసుకుందాం. ఫ్రంట్ సైడ్ చూసుకున్నట్లయితే వేవ్ నియో అని చెప్పేసి రాసింది. అలాగే 1.69 హెచ్డి డిస్ప్లే అని చెప్పేసి కూడా మనకి సైడ్ని అయితే రాయడం జరిగింది. అలాగే దీనిలో ఇంక్లూడ్గా స్ట్రెస్ మానిటరింగ్ కూడా అవైలబుల్గా ఉంటుంది. సైడ్ను చూసుకున్నట్లయితే వాచ్ అనేది ఏ విధంగా ఉంటుందో ఫోటో అయితే కనబడడం జరుగుతుంది. ఇంకా బాటమ్ ఆఫ్ ది బాక్స్ చూసినట్లయితే కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక మనం బాక్స్ బ్యాక్ సైడ్ కనుక చూసినట్లయితే హార్ట్ రేట్ మానిటరింగ్, అలాగే SpO2 మానిటరింగ్, శానిటరీ అలర్ట్ అని చెప్పేసి కస్టమ్ వాచ్ ఫేసెస్ అనే ఇంకొన్ని ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. మల్టిపుల్ స్పోర్ట్స్ మోడ్స్ అలాంటి కొన్ని ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే ఈ వాచ్లో నోటిఫికేషన్ అలర్ట్ కూడా ఉంటుంది. అలాగే సోషల్ మీడియా నుంచి ఏమైనా మెసేజెస్ వస్తే మనకి టెక్స్ట్ రూపంలో డిస్ప్లే చేయడం అయితే జరుగుతుంది. అలాగే దీనికి IP68 డస్ట్ అండ్ స్వెట్ రెసిస్టెంట్ను కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఈ వాచ్లో నుంచి మనం కెమెరా మ్యూజిక్ను కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. స్లీప్ మానిటరింగ్ కూడా ఈ వాచ్లో అవైలబుల్గా ఉంది. ఇక బాక్స్ను ఓపెన్ చేసి చూసినట్లయితే ఫస్ట్ మనకి వాచ్ అయితే కనబడడం జరుగుతుంది. ఆ తర్వాత బాక్స్లో ఇంకేమేమి కంటెంట్ ఇచ్చారో ఓపెన్ చేసి అయితే చూద్దాం. బాక్స్లో అయితే కొంత పేపర్ వర్క్ అయితే ఉంది. ఇక వాచ్ను అయితే బయటకు తీసి బాక్స్లో ఏమేమి ప్రొవైడ్ చేశారో ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం. వీటన్నిటిని నేను నీట్గా 1 by 1 అయితే చూపిస్తాను బాక్స్లో ఏమేమి వచ్చాయో. ఫస్ట్గా వాచ్ అయితే ఇప్పుడు మనం చూసుకుందాం. వాచ్ మీద చూసుకున్నట్లయితే ఒక ర్యాపర్ అయితే ఇచ్చారు, దాన్ని తీసేద్దాం. వాచ్ సైడ్ని చూసుకున్నట్లయితే మిడిల్లో ఒక బటన్ అయితే ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఒక యూజర్ మాన్యువల్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే వాచ్కి సంబంధించినటువంటి 1 year వారంటీ కార్డ్ అయితే ఇవ్వడం జరిగింది. బోట్ కంపెనీ యొక్క ప్రోడక్ట్స్ అనేవి ఏమేమి ఉన్నాయో కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఈ చిన్న కవర్లో మనకి ఛార్జింగ్ డాక్ అయితే ఇచ్చారు. ఛార్జింగ్ డాక్ అనేది చాలా మంచి క్వాలిటీగా అయితే ఉంది, చీప్ క్వాలిటీ అయితే లేదు. గాయ్స్, ఇక మనం ఫైనల్గా వాచ్ని అయితే చూద్దాం. వాచ్ మీద ఒక చిన్న ర్యాపర్ అయితే ఇచ్చారు. ఆ ర్యాపర్ని అయితే తీసేసి వాచ్ లుక్స్ అనేది ఏ విధంగా ఉందో చూద్దాం. ఇప్పుడు స్ట్రాప్స్ అయితే రిమూవ్ చేసి స్ట్రాప్స్ క్వాలిటీ అనేది ఏ విధంగా ఉందో ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా మనం చూసుకున్నట్లయితే స్ట్రాప్స్ అనేవి చాలా నీట్గా అయితే ఉన్నాయి. స్ట్రాప్ క్వాలిటీ అదంతా కూడా బాగానే ఉంది. ఇవి సిలికాన్ స్ట్రాప్స్ అనమాట. వీటిని మనం రిమూవ్ చేసి మనకి నచ్చిన కలర్లో ఈ స్ట్రాప్స్ని కస్టమైజ్ కూడా మనం చేసుకోవచ్చు. నెక్స్ట్ స్ట్రాప్స్ మీద చూసుకున్నట్లయితే బోట్ అని చెప్పేసి బ్రాండ్ నేమ్ కూడా అయితే రాసింది. నెక్స్ట్ ఈ వాచ్ని మనం స్విచ్ ఆన్ చేసి దీని ఫీచర్స్ అనేవి ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. స్విచ్ ఆన్ చేయడానికి రైట్ సైడ్ ఉన్నటువంటి పవర్ బటన్ని గట్టిగా ప్రెస్ చేయాల్సి ఉంటుంది. ప్రెస్ చేసిన వెంటనే ఈ విధంగా బోట్ అని చెప్పేసి రావడం అయితే జరుగుతుంది. ఆ తర్వాత మనకి మొబైల్లో ఒక QR కోడ్ అయితే రావడం జరుగుతుంది. ఈ QR కోడ్ని మనం గూగుల్ లెన్స్ని యూజ్ చేసి ఈ QR కోడ్ని కనుక స్కాన్ చేసినట్లయితే ఈ QR కోడ్ మనల్ని ప్లే స్టోర్కి అయితే రీడైరెక్ట్ చేయడం జరుగుతుంది. ప్లే స్టోర్లో బోట్ హబ్ అని చెప్పేసి ఒక ఆండ్రాయిడ్ యాప్ అయితే ఉంటుంది అనమాట. ఆ యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. డౌన్లోడ్ చేసుకుని ఆ తర్వాత ఈ వాచ్ని ఎలా సెటప్ చేయాలో నేను ఈ వీడియోలో కంప్లీట్గా అయితే చెప్పబోతున్నాను. చూడండి. ముందుగా మన మొబైల్ నెంబర్ అనేది ఇక్కడ ఇచ్చేసి ఓటీపీని అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓటీపీని ఎంటర్ చేసిన వెంటనే తర్వాత మనల్ని కొన్ని పర్మిషన్స్ అయితే అడగడం జరుగుతుంది. ఇక్కడ చూసినట్లయితే వెల్కమ్ టు బోట్ అని చెప్పేసి రావడం జరిగింది. కొన్ని పర్మిషన్స్ అయితే అడుగుతుంది, వాటిని మీరు అలౌ చేయండి. నెక్స్ట్ సైన్ ఇన్ అవ్వమని చెప్పేసి అయితే అడుగుతుంది. మన పేరు, మన జీమెయిల్ ID అలాగే మన డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇక్కడ కరెక్ట్గా ఇవ్వాల్సి ఉంటుంది. అన్నీ ఇచ్చేసినాక నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే మన హైట్ అనేది సెలెక్ట్ చేసుకోమంటుంది. నా హైట్ అయితే ఇక్కడ ఇచ్చేస్తాను. మనం వీటన్నిటిని పర్ఫెక్ట్గా ఇచ్చినట్లయితే మనకి యాక్యురేట్ రిజల్ట్స్ అయితే రావడం జరుగుతుంది. మన వెయిట్ కూడా అయితే ఇక్కడ అడగడం జరుగుతుంది. వెయిట్ కూడా ఇచ్చేసేద్దాం. నెక్స్ట్ కొన్ని పర్మిషన్స్ అయితే అడగడం జరుగుతుంది. ఆ పర్మిషన్స్ అన్నిటిని అలౌ చేసేయాలి. స్టోరేజ్ లొకేషన్ వంటి పర్మిషన్స్ అయితే అడగడం జరుగుతుంది. వాటిని అన్నిటిని అలౌ చేసిన తర్వాత బ్లూటూత్ అనేది ఆన్ చేసుకోవాలి. ఓకే, అడిగిన పర్మిషన్స్ అన్నీ అయితే నేను అలౌ చేసేసాను. నెక్స్ట్ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఫైనల్గా వాచ్ అనేది మొబైల్ యాప్తో అయితే కనెక్ట్ అయిపోయింది. గాయస్, ఇప్పుడు మనం వాచ్ యొక్క UI అయితే చూద్దాం. వాచ్ ఆన్ చేసి రైట్కి స్వైప్ చేసినట్లయితే హార్ట్ రేట్, స్లీప్ ట్రాకింగ్, అలాగే వెదర్, టైం వంటి కొన్ని ఫీచర్స్ అయితే ఇక్కడ చూపించడం జరుగుతుంది. అలాగే మ్యూజిక్ కంట్రోల్ కూడా చూపించడం జరుగుతుంది. అలాగే మనం ఎన్ని స్టెప్స్ వేసామో స్టెప్ ట్రాకింగ్ అవన్నీ చూపించడం జరుగుతుంది.
ఇక నెక్స్ట్ వచ్చేసి పైనుంచి కిందకి స్వైప్ చేసినట్లయితే ఇక్కడ బ్రైట్నెస్ ఆప్షన్ అయితే ఉంది. బ్రైట్నెస్ అనేది 100%గా పెట్టుకున్నట్లయితే మనకి ఫుల్గా బ్రైట్నెస్ అయితే ఉండడం జరుగుతుంది. మనం రూమ్ కండిషన్లో వాచ్ కనుక వాడుతున్నట్లయితే 20% బ్రైట్నెస్ అనేది సరిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పైకి స్వైప్ చేసినట్లయితే ఈ విధంగా కొన్ని యాప్స్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ మనం ఇప్పుడు సెట్టింగ్స్లోకి వెళ్ళినట్లయితే కొన్ని రకాల సెట్టింగ్స్ అయితే ఉన్నాయి. వీటి గురించి అయితే తర్వాత మాట్లాడుకుందాం. ఇక ఈ వాచ్ని ఏ విధంగా ఛార్జ్ చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. మన దగ్గర ఉన్నటువంటి నార్మల్ 5 వాల్ట్స్ 2 యాంపియర్ ఛార్జర్ని తీసుకొని వీరు బాక్స్లో ప్రొవైడ్ చేసినటువంటి ఛార్జింగ్ డాక్ అయితే ఉంది కదా, ఆ డాక్ని ఈ ఛార్జర్కి ఫిట్ చేయాలి. ఒకవైపు ఉన్నటువంటి యూఎస్బి కేబుల్ని మన ఛార్జర్ యొక్క యూఎస్బి పోర్ట్లో అయితే గుచ్చి నెక్స్ట్ వైపు ఉన్న కనెక్టర్ పిన్స్ని వాచ్కున్నటువంటి పిన్స్ని రెండింటిని కలపాలన్నమాట. అలా కలిపిన వెంటనే మ్యాగ్నెట్ అనేది స్ట్రాంగ్గా అతుక్కోవడం జరుగుతుంది. ఇక ఈ వాచ్ని ఛార్జ్ చేయడానికి దాదాపు 1.5 అవర్ అయితే పడుతుంది. అది 0 to 100% అనమాట. ఛార్జింగ్ అనేది వీరు క్లెయిమ్ చేసిన దాన్ని బట్టి 6 డేస్ అయితే క్లెయిమ్ చేశారు. అయితే ఛార్జింగ్ అనేది ఏ విధంగా వస్తుందో నేను లాస్ట్లో అయితే మాట్లాడతాను. నెక్స్ట్ మొబైల్ యాప్ యొక్క ఇంటర్ఫేస్ అయితే చూద్దాం. ఈ మొబైల్ యాప్ అనేది చాలా సింపుల్ ఇంటర్ఫేస్ని కలిగి ఉంటుంది. చాలా సింపుల్గా ఎవరైనా సరే యాక్సెస్ చేయొచ్చు. ఇక్కడ వేవ్ నియో అని చెప్పేసి ఆప్షన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసిన వెంటనే జనరల్ సెట్టింగ్స్లోకి వెళ్ళినట్లయితే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే కాల్ రిమైండర్ అయితే ఉంటుంది. అంటే ఎవరైనా మనకు కాల్ చేసినప్పుడు రిమైండర్ ఇవ్వడానికి 24 అవర్స్ టైంని అయితే ఎనేబుల్ చేసుకోవచ్చు. అలాగే ఆటోమేటిక్ 24 అవర్స్గా హార్ట్ రేట్ సెన్సార్ చేయాలంటే ఆ థర్డ్ ఆప్షన్ అయితే ఆన్ చేసుకోవచ్చు. అలాగే వేక్ గెస్చర్స్ ఉంటాయి, అవి కూడా ఆన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే అలారం అయితే ఉంది. తర్వాత అలర్ట్స్ ఉంటాయి, శానిటరీ అలర్ట్ అలాగే డ్రింకింగ్ వాటర్ అలర్ట్. ఈ 2 అలర్ట్స్ మాత్రమే ఉన్నాయి. ఇది టైం టు టైం మనం ఫిట్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే యాప్ నోటిఫికేషన్, అంటే మనం బ్లూటూత్తో వాచ్ని కనెక్ట్ చేసినప్పుడు ఏ యాప్స్ నుంచి మనకి నోటిఫికేషన్ కావాలో ఆ యాప్స్ని ఎనేబుల్ చేసుకున్నట్లయితే నోటిఫికేషన్ అనేది ఆన్ అవుతుంది. ఈ వాచ్ని యూస్ చేసి కెమెరాని ఏ విధంగా ఉపయోగించాలో కూడా ఇక్కడ మనకి చూపించడం అయితే జరుగుతుంది. ఇక ఈ వాచ్లో మనం గోల్స్ని కూడా సెట్ చేసుకోవచ్చు. మనం సెట్టింగ్ ఆప్షన్లోకి వెళ్ళి గోల్ సెటప్ ఆప్షన్లోకి వెళ్ళినట్లయితే మనం డైలీ వేటిని అయితే కంప్లీట్ చేయాలనుకుంటున్నామో వాటిని గోల్స్ రూపంలో కూడా మనం ఇక్కడ సెట్ చేసుకొని అయితే చూడొచ్చు. ఈ యాప్లో మనకి హార్ట్ రేట్, స్లీప్ ట్రాకింగ్, స్టెప్ కౌంట్ను కూడా డైలీ, మంత్లీ అలాగే వీక్లీ వైజ్గా కూడా మనం కంపేర్ చేసుకొని చూసుకోవచ్చు. ఇక నెక్స్ట్ మనం ఈ వాచ్లో నుంచి వాల్పేపర్ని ఏ విధంగా సెట్ చేసుకోవాలో చూద్దాం. దానికోసం మనం వాల్పేపర్స్లోకి వెళ్ళి కస్టమ్ వాల్పేపర్ని క్లిక్ చేసి మనం డైరెక్ట్గా ఫోటో అయినా తీయొచ్చు, లేదా మన మొబైల్లో ఉన్నటువంటి ఫోటోను కూడా ఇక్కడ సింక్ చేసి అయితే చూడొచ్చు. మన మొబైల్ గ్యాలరీలో ఉన్నటువంటి ఒక ఫోటోను కనుక సెట్ చేసుకొని డన్ ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా మనకి వాచ్లో మనం సెట్ చేసినటువంటి వాల్పేపర్ అనేది సింక్ అవడం అయితే జరుగుతుంది. ఈ విధంగా 100% అయిపోయినాక మనం సెట్ చేసిన వాల్పేపర్ అనేది వాచ్లో కూడా సేమ్గా అయితే రావడం జరిగింది. అలాగే అన్ని స్మార్ట్ వాచ్లో ఉండే ఫీచర్ లాగానే ఈ వాచ్లో కూడా కాల్ రిమైండర్ అయితే ఉంది. మనకి ఎవరైనా కాల్ చేస్తే వాళ్ళ నెంబర్ అలాగే నేమ్ అయితే చూపించడం జరుగుతుంది. అలా చూపించినప్పుడు మనం కాల్ కట్ చేయొచ్చు లేదా మ్యూట్లో పెట్టచ్చు. అంతేగాని ఆన్సర్ చేసి అయితే మాట్లాడడానికి ఉండదు, ఎందుకంటే ఈ వాచ్లో ఇన్బుల్ మైక్ అండ్ స్పీకర్ లేదు కనుక. అలాగే ఈ వాచ్లో ప్లస్ మైనస్ల గురించి అయితే ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఈ వాచ్ అనేది లుక్స్ పరంగా అయితే చాలా గ్రేట్గా అయితే ఉండటం జరిగింది. చాలా బాగుంది, బడ్జెట్లో మంచి వాచ్ అనే చెప్పుకోవచ్చు. ఇక వైబ్రేషన్ ఫీడ్బ్యాక్ గురించి మాట్లాడుకున్నట్టయితే వైబ్రేషన్ అనేది చాలా అద్భుతంగా ఉంది. ఇక ఈ వాచ్లో స్లీప్ ట్రాకింగ్ కూడా నేను అబ్జర్వ్ చేశాను. ఈ స్లీప్ ట్రాకింగ్ ఏంటంటే ఒక్కొక్కసారి అయితే పర్ఫెక్ట్ అండ్ యాక్యురసీగా చూపించడం జరుగుతుంది, ఒక్కొక్క రోజు మిస్టేక్గా అయితే చూపించడం జరుగుతుంది. అది ఎలాగో ఇప్పుడు నేను చెప్తాను. ఒకరోజు వాచ్ పెట్టి పడుకున్నప్పుడు నేను 15 మినిట్స్ అయితే లేచి అటు ఇటు తిరగడం అయితే జరిగింది. అదైతే చాలా పర్ఫెక్ట్గా అయితే ఇది మెజర్ చేయడం జరిగింది. బట్ కొన్ని రోజులు అలా లేచినా కానీ ఇది మెజర్ చేయలేకపోయింది. అలాగే స్లీపింగ్ టైం కూడా ఒక్కొక్కసారి కొంచెం ఎక్కువ చూపించడం, కొంచెం తక్కువ చూపించడం, ఈ విధంగా అయితే స్లీప్ ట్రాకింగ్ అయితే ఉంది. అలాగే హార్ట్ రేట్ గురించి అయితే మాట్లాడుకోవాలి. హార్ట్ రేట్ కూడా అంత యాక్యురేట్గా అయితే లేదు, అంత పర్ఫెక్ట్గా అయితే మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు, ఎందుకంటే ఇది బడ్జెట్ వాచ్ కాబట్టి. హార్ట్ రేట్ అనేది మెజర్ చేస్తుంది, బట్ దాన్ని నమ్మడానికి అయితే మనం లేదు. ఇక ఈ వాచ్లో చాలా స్పోర్ట్స్ మోడ్స్ అయితే ఉన్నాయి. అలాగే స్టెప్ కౌంట్ కూడా చాలా పర్ఫెక్ట్గా అయితే చేస్తుంది. మనం ఏదైనా గోల్ ఫిక్స్ చేసినప్పుడు ఆ గోల్ను కూడా మనకి ఇది రిమైండర్ చేస్తూ ఉంటుంది. గోల్ను కూడా పర్ఫెక్ట్గా రీచ్ అయితే ఇది పాపప్ రూపంలో గోల్ రీచ్ అయ్యామని చెప్పేసి మనకు చూపించడం అయితే జరుగుతుంది. ఇక ఫైనల్గా బ్యాటరీ బ్యాకప్ గురించి కనుక మాట్లాడినట్లయితే కంపెనీ వారు 7 డేస్ అయితే క్లెయిమ్ చేస్తున్నారు. బట్ మీరు కనుక డైలీ బ్లూటూత్ని యూస్ చేసి ఈ వాచ్ని కనెక్ట్ చేసి ఉంచినట్లయితే 5 to 6 డేస్ అయితే మీకు రావడం జరుగుతుంది. ఒకవేళ మీరు అప్పుడప్పుడు బ్లూటూత్ కనెక్ట్ చేస్తూ ఉన్నట్లయితే 1 వీక్ దాటి కూడా మీకు అయితే బ్యాటరీ బ్యాకప్ అయితే రావడం జరుగుతుంది. ఓవరాల్గా ఇది ఈ వాచ్ గురించి నా రివ్యూ. మీకు కనుక బడ్జెట్లో
ఒక మంచి లుక్స్తో వాచ్ కావాలనుకుంటే ఈ వాచ్ వైపు అయితే ఒక లుక్ అయితే వేయచ్చు. వాచ్ యొక్క బయింగ్ లింక్ అనేది నేను ఫస్ట్ కామెంట్లో డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. అక్కడ నుంచి బై చేయడానికి అయితే ట్రై చేయండి. వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అలాగే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్కి కొంచెం సపోర్ట్ని అయితే అందించండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.